కిర్రాకు కిర్రాకు రాకు పుట్టించావే కిర్రాకు రాకు కేక పెట్టించావే కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా ఎక్కువ చేయకు పూజ చేసుకోవాలి ఇక్కడ నాడు ఓం కౌశల్య విష్ణు సచివన్ నాకంటే ఎక్కువ చదివేస్తాను ఏంట నువ్వు రెడీ విష్ణు ఎక్కువ చేయమాకురా రే తొందరగా అయిపోద్ది కదండి పూజ అబ్బాబ్బా ఏరా సుబ్బియా ఏంట్రా మన వ్యాపారం ఎట్టకుందిరా అమ్మా పొద్దునే సంతోష్ బాబు వచ్చాడు వచ్చేసి 100 చీరలు ఆర్డర్ ఇచ్చాడు మన షాప్ లో 99 ఉన్నాయి కదండి ఓరి ఏడి సుబ్బే ఇది పెంచినావు కానీ అది పెంచలేదురా ఏంటదే అదే రా మీదడు ఇక్కడ ఇదిగో ఇప్పుడు మన షాప్ లో 99 చీరలు ఉన్నాయి అమ్మగారు కట్టుకున్నదా అంతో 100 అమ్మగారు కట్టుకుని చీర ఇప్పుకొస్తావు నువ్వు యాండే ఎప్పుడు 10 గంటలకు వచ్చి వాళ్ళు నాతో పాటు అట్లా ఎల్లికి వచ్చేసారు ఏంటండి ఏం లేదురా రాత్రి అమ్మగారికి నాకు గొడవ అయిపోయిందిరా బాగా రాత్రి పూట చేసే పనులు చేస్తే ఎందుకు గొడవలు అయితేలేండి ఎవరన్నా వచ్చి గిరాకు వచ్చి బలిగా ఉంటదండి కస్టమర్ అని పిలవాలి కదా నువ్వు కస్టమర్లు అంటే వేరే ఉద్దేశాలు వస్తాయి ఎక్కువ చేయమాకురా ఏంటి నువ్వు నా పక్కన కూర్చొని నిల్చున్నావు నువ్వు నిల్చో ఏంటి సెట్ లో ఎవరు లైట్లు వేయలేదా లైట్లు వేసారని మీరు కలదుడి తిత్తి కనబడదండి ఓ సారీ ఇక్కడ ఫన్నీ గార్మెంట్ షాప్ ఎక్కడ నేను చెప్తానండి ఇట్లండి ఏమండే ఇది చౌరస్తా కదండి గాంధీ బొమ్మ చౌరస్తా అండి ఇలా మీరు నడుచుకుంటూ పోయి అనుకోండి ఇలా నడుచుకుంటూ అబ్బా నడుచుకుంటూ ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఏమండే ఇదేనండి మీరేనా పని గారు పని గారు నేను కాదండి మా తాతగారు పని గారు అండి మా తాతగారు పని గారు ఎందుకలా ఏడుస్తున్నావు మా తాతగారు అయ్యో ఎలా చనిపోయారు పట్టు చీరలు గట్టి అని నిరూపించుకోవడానికి మా తాత చాలా కష్టపడాడండి ఒకసారి మా షాప్ కు ఒక ఆవిడ వచ్చిందండి పట్టు చీర కట్టుకుందా అని అడిగింది పట్టు చీర కట్టుకుందా అంటే మా తాత మరి పని పట్టుండవాడు కదా అందుకే ఏం చేశాడు పట్టు చీర పట్టి ఫ్యాన్ కి ఇసిరేసాడండి అది పట్టుకొని ఊగిగాడండి అలా బాగలేదని చెప్పేసి మెడ కట్టుకొని ఊగాడండి అయ్యో ఊరుకోండి ఏడిస్తే ఓదార్చదా మాయ గారు పని గారు చచ్చిపోయారు అయ్యా అయ్యో ఏడవకండి సారీ చూపించరా నువ్వు ఏమండి నాకు ఎలాంటి సారీ కావాలో చెప్తాను అప్పుడు తీసుకురండి చెప్పండి ఇంతవరకు ఎవ్వరు కట్టంది అసలు కట్టుకున్నానా లేదా అనేలా అలాంటి సారీ కావాలి మరి అట్లన్నప్పుడు కట్టుకోవడం ఎందుకంటే హలో కట్ చేస్తా ఏంటది పేమెంట్ తీసుకురా చీరను చూడండి నేను వేస్తానురా కూర్చుని నేను దొరుకుతా ఇగో ఇది ఉంది కదా ఎంత బాగుండ్రండి ఇప్పుడు మీరు చాలా బాగుందండి చాలా బాగుండ్రండి కొంచెం ఆగుతారా ఇలాంటి శారీలు నాకు బాగా అలవాటండి నాకు వద్దులేండి మంచి శారీ చూపెట్టండి మంచి శారీ అంటే బ్లూ శారీ తీసుకోరా బ్లూ శారీ అండి బ్లూ శారీ ఇది బాగాలేదండి ఇంకోటి నాకు డిజైన్ కావాలి అంతే కదా మీకు అది మీరు పట్టుకోండి నేను డిజైన్ 5 నిమిషాలు వేస్తాను ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎలాగండి కస్టమర్స్ ఎలాగొస్తారు మీ షాప్ కి ఈయన పనిలోని ఎప్పుడో తీసేద్దాం అనుకున్నా ఈయన్ని అసలు మీ దగ్గర పని చేయటమే ఎక్కువ చేయమాకురా ఏం పీకలేవు నువ్వు ఏం పీకుతాం పైన ఉందని పీకుతాం
మంచోడు కాదండి. నాకు మంచి శారీ చూపెట్టండి చూపెట్టండి. కూర్చొని ఇక్కడ కూర్చొని మేడం. ఇది బనారస్ చీర మేడం. ఇది కంచి. ఒక్క నిమిషం ఆగండి. ఇది కామాక్షి. ఓకే ఓకే. అది మీనాక్షి. ఇదా? అది శేషాద్రి. ఇది శేషాద్రి. అది సమంత. ఇది సమంతనా? రండి సార్ మా షాప్ లో చాలా ఉన్నాయి. రండి సార్ మా షాప్ లో చాలా ఉన్నాయి. రండి సార్. అంటే హే డార్లింగ్ ఎప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడు. అవునా? ఈ సారీ తీసుకున్నాను, ఎలా ఉంది చూడు. అండ్ ఈ సారీనా? వాట్ దిస్ నాన్సెన్స్ టాకింగ్? ఇది ఏంట్రా ఈ సారీ ఏంటి? ఏమనుకుంటున్నారు? ఎవరు కట్టుకున్నారు అనుకుంటారు? ఇలియానా కట్టుకున్న సారీ ఇది. ఇలియానా? వాట్ దిస్ నాన్సెన్స్? ఇలియానా కట్టుకుని మావాడికి ఇస్తావా? ఈ సారీ చూడండి, ఎంత ఖర్చైనా సరే. ఈ సారీ చూడండి. ఈ సారీ అనుష్క అనుకోకుండా కట్టిందండి. అంటే ఆవిడ అనుకోకుండా కడితే అనుకోని కట్టాలా? ఇంకొకసారి చూపిస్తాను, అది నచ్చుతుందండి మీకు. ఈ సారీ చూడండి. అబ్బాబాబా రచ్చ సినిమాలో సమంత కట్టిందండి. రచ్చల సమంత. రచ్చ సినిమాలో సమంత కాదండి, మనీషా కోయిరాలా కట్టిందండి. మనీషా కోయిరాలా? ఏడు సారాలు కొడతారేంటి మీరు? ఎందుకు అలా కొడతారు? ఎవరు మీరు అసలు? శారీస్ చూపించు మొత్తం. ఈ ఫేస్ ని ఎక్కడ చూసినట్టుంది. ఎక్కడ కాదు, ప్లీజ్ శారీస్ అని చూపించు. రాఘవన్నా మీరు కాదా? శారీస్ కట్టే విధానం ఇలా కాదు, అర్థమవుతుందా? ఫస్ట్ ఈ శారీ ఇది ఉంది కదా, ఇలా తీసుకొని ఫస్ట్ ఇదిగో ఇలా కట్టు. నేనే వాడి దగ్గర పనిచేసా. ఒకప్పుడు వైట్ పేపర్ సంతకం పెట్టించుకున్నా. తదనంతరం మా అసిస్టెంట్ గాడికి అని వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు షాప్ నాది. ఇది నా పిల్లలు యాక్టింగ్ చేసి. నాకు తెలుసు ఈ స్కిట్ ని మీకు మళ్ళీ చూడాలని ఉంది. మళ్ళీ చూడాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? చెప్పు, మీకేమనిపిస్తుంది? మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా. వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి, ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానిగా నేను వెళ్ళను. దాని విజిలేస్తావు తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? నా పిల్లరా బాబు, మీకు కూడా విజిలేసాను బాబు. జోక్ చెప్పండి సార్. అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులు అంటే పడి చచ్చిపోతున్నారా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. నీకు ఎడపలు చాలా బాగుంటాయి. నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. ఫ్యూజ్ కొట్టేయలేదు. కిర్రాకు రాకు రాకు పుట్టించావే